హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తల్లుల ఖాతాలలోకి మన రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు మరియు మన యొక్క విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఊహించని శుభవార్త అయితే అందించారండి. ఒక్కొక్కరి ఖాతాలోకి 13,000 రూపాయల చొప్పున నేరుగా ఖాతాలలోకి డబ్బులు అయితే విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం మనకు సిద్ధమైంది. ఈ డబ్బులు మనకు ఈ రోజు నుంచి ఎప్పటి నుంచి మన ఖాతాల్లోకి రాబోతున్నాయి, సో ఎప్పటి నుంచి ఏ టైంలో మన ఖాతాల్లోకి పడతాయి, పూర్తి వివరాలు వీడియోలో తెలియచేస్తాను. అలాగే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తల్లులు ఖచ్చితంగా ఈ 4 పనులు పూర్తి చేసుకోకపోతే ఈ పథకానికి సంబంధించినటువంటి డబ్బులు ఖచ్చితంగా మీకు రానే రావని మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పుడే మనకు డిక్లేర్ చేసి 4 కొత్త రూల్స్ని అయితే ప్రవేశపెట్టింది. తొలుత ఈ పథకాన్ని జూన్ 12వ తారీఖున ప్రారంభిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మనకు అనౌన్స్ అయితే చేశారు. అనంతరం ఈ యొక్క పథకానికి సంబంధించిన డేట్ని మనకు జూన్ 19వ తారీఖునైతే మనకు పంపిణీ చేస్తామని చెప్పారు. ఇప్పుడు తాజాగా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటి నుంచి డబ్బులు అసలు వేస్తుంది, ఎవరెవరికి వస్తాయి, ఎవరెవరికి రావు, ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో నేను మీకు క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో కాబట్టి మీరు వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా అయితే చూడండి. మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు సంబంధించి, మరి ముఖ్యంగా విద్యార్థులకు సంబంధించిన ఏ చిన్న సమాచారమైనా వచ్చిన వెంటనే మిస్ కాకుండా ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలి అనుకుంటే వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఈ వీడియోని మీరు లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో అందరికి గనక షేర్ చేసినట్లయితే వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు. ఇక లేట్ చేయకుండా టాపిక్ని మనం స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైనా ఒక పెద్ద పథకాన్ని అనౌన్స్మెంట్ చేశారు అంటే సూపర్ 6 హామీల్లో హైలైట్గా నిలిచే పథకమే ఈ యొక్క తల్లికి వందనం పథకం. ఈ పథకాన్ని ఏడాదిలో ఒక్కొక్క విద్యార్థికి 13,000 రూపాయల చొప్పున కుటుంబంలో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి కూడా 13,000 రూపాయల చొప్పున నేరుగా ఖాతాలలోకి విడుదల చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నికల మేనిఫెస్టోలో హామీ అయితే ఇచ్చారు. సో అదేవిధంగా ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకునే దిశగానే మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కూటమి ప్రభుత్వం ఇప్పుడు తాజాగా శుభవార్త అయితే అందించిందండి. సో ఫస్ట్ నారా చంద్రబాబు నాయుడు గారు 2024లో సీఎం అయ్యాక ఈ పథకాన్ని ప్రారంభించలేదు. సో ఎక్కువ విమర్శలు, అలాగే సంవత్సర కాలం అనేది పూర్తయిపోతుందని విమర్శలు ఎక్కువగా వచ్చినప్పుడు 2025 సంవత్సరంలో ఎటువంటి రూల్స్ అనేది ప్రవేశపెట్టకుండానే పాత రూల్స్ ఏవైతే ఉన్నాయో, గతంలో ఉన్నటువంటి రూల్స్, ఆ రూల్స్నే తీసుకొని డైరెక్ట్గా స్కీమ్కి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీలో ఉన్నటువంటి వారందరికి కూడా డబ్బులైతే వేసేశారు. కుటుంబంలో ఎంతమంది చదివితే అంతమంది పిల్లలకు కూడా నేరుగా డబ్బులైతే పడిపోయాయి. కొంతమందికి అయితే 8,000 వచ్చిందని చెప్తున్నారు. కొంతమందికి 9,000 రూపాయలే వచ్చిందని చెప్తున్నారు. సో వీళ్ళకి ఎందుకు అలా 8,000, 9,000 వచ్చాయంటే, సో ఎవరైతే ఎస్సీ పిల్లకాయలు మరియు ఎస్టీకి సంబంధించినటువంటి పిల్లకాయలు ఎవరైతే ఉంటారో సో ఆ విద్యార్థులకి నేరుగా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే 9,000 రూపాయల వరకే ఇస్తుంది. మిగిలినటువంటి మనకు 4,000 రూపాయలని కేంద్ర ప్రభుత్వం వేస్తుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. కేంద్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీకి సంబంధించినటువంటి కేటగిరీ వర్గానికి సంబంధించినటువంటి పిల్లలందరికీ కూడా అలా కేంద్ర ప్రభుత్వం కొంచెం సబ్సిడీ అయితే ఇస్తుంది. సో ఈ సబ్సిడీలు మనకు ఇచ్చినటువంటి నేపథ్యంలోనే మొత్తంగా కలిపి 13,000 రూపాయలు అవుతాయి. కొంతమందికి మాత్రం నార్మల్గా పడిపోతాయి. మరి కొంతమందికి హాస్టల్స్లో ఉంటారు కదా, సో హాస్టల్స్లో ఉన్నటువంటి విద్యార్థులకు మాత్రం 9,000 రూపాయలే పడ్డాయి లాస్ట్ ఇయర్. సో వాళ్ళు నా దగ్గర పర్సనల్ కూడా కాల్ చేసి చెకింగ్ కూడా చేయించుకున్నారు. సో ఆన్లైన్లో స్టేటస్ కూడా చెక్ చేసి చూశాను నేను. సో వాళ్ళకి డీటెయిల్స్ అన్నీ కూడా చెక్ చేశారు. అన్ని విధాలా వాళ్ళకి 9,000 రూపాయలే పడ్డాయి. దీనికి సంబంధించి నేను బయట ఎంక్వైరీ చేస్తే మనకు వాళ్ళు చెప్పింది ఏంటంటే, హాస్టల్స్లో ఉండే వాళ్ళకి స్టే ఫండ్ కింద కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది కదా, సో అది వాళ్ళ ఖాతాల్లో కూడా పడతాయి. పడ్డప్పుడు వాళ్ళకి 13,000 రూపాయలు కౌంటింగ్ అవుతుందని చెప్తున్నారు. తొలుత ఈ పథకానికి సంబంధించి 15,000 రూపాయలు వేస్తామని రాష్ట్ర ప్రభుత్వం భావించిన 2,000 రూపాయలని మాత్రం స్కూల్ మెయింటెనెన్స్ అండ్ టాయిలెట్ మెయింటెనెన్స్కి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం, గత ప్రభుత్వం ఏ విధంగా అయితే మనకు 2,000 రూపాయలని స్కూల్స్ అండ్ టాయిలెట్స్కి మనకు ఇచ్చిందో మినహాయించి, సో అదేవిధంగా ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ కూడా సో సేమ్ అదే బాటలోనే నడుస్తుందన్నమాట. 13,000 రూపాయలు మాత్రం వస్తాయి. కానీ లాస్ట్ గవర్నమెంట్లో కుటుంబంలో ఒకరికే ఇచ్చేవారు. ఇప్పుడు మాత్రం కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని లాస్ట్ 2025 జూన్ మాసంలో చూసినట్లయితే మనం గరిష్టంగా 5 మందికి కూడా డబ్బులైతే పడుండాయి. అయితే ఇప్పుడు ఈ పథకాన్ని కొన్ని సాంకేతిక సమస్యల కారణంగా ఈ స్కీమ్ని అయితే మనకు మొత్తంగా మారుస్తూ వస్తున్నారు. మొత్తంగా ఈ పథకానికి సంబంధించి మనకు ఒక 2 అప్డేట్స్ అయితే వచ్చాయండి. సో ఈ 2 అప్డేట్స్ ప్రకారంగా మనం ఒక్కొక్కటిగా క్లియర్గా చూసుకున్నట్లయితే, తల్లికి వందనం పథకాన్ని
జూన్ 12వ తారీఖున తొలుత అమలు చేస్తామని ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం తర్వాత ఈ తేదీని 19వ తారీఖుకి మార్చింది. ఈ 19వ తేదీకి మార్చినటువంటి పథకాన్ని తాజాగా మరో డేట్‌కి తేదీని మార్చడం జరిగింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 68 లక్షల మంది విద్యార్థులకు స్కూల్స్ అనేది రీఓపెన్ అవ్వడంతో అందరూ కూడా స్కూల్స్‌కి వెళ్తున్నారు. ఈ సందర్భంగా వీళ్ళు గనక అప్డేట్ గనక ఇచ్చినట్లయితే అంటే తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులు గనక ఇచ్చినట్లయితే అటువంటి వారందరికి కూడా ఈ పథకానికి సంబంధించినటువంటి డబ్బులతో బుక్స్, యూనిఫామ్స్ ఇవన్నీ కూడా ప్రైవేట్ స్కూల్స్‌లో చదువుకునేటువంటి విద్యార్థులందరూ కూడా తీసుకునే అవకాశం ఉంటుందని తల్లిదండ్రులు అయితే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా తల్లికి వందనం పథకంపై మన యొక్క రాష్ట్ర విద్యాశాఖ మంత్రి కీలక అప్డేట్ అయితే ఇచ్చారు. అధికారులకు సమీక్షా సమావేశం నిర్వహించినటువంటి ఆయన ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న ప్రతి విద్యార్థికి ఈ స్కీమ్ కింద ఆర్థిక సాయం అందించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ముఖ్యంగా ఒక 3 పనులు గనక చేస్తే వారికి మాత్రమే ఈ పథకానికి సంబంధించిన డబ్బులు వస్తాయని మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి అండ్ విద్యాశాఖ మంత్రి, మన యొక్క రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఇది వివరించారనమాట. అయితే ఈ యొక్క 3 పనులు ఏంటో మనం ఇప్పుడు క్లారిటీగా చూసుకున్నట్లయితే మొత్తంగా చూసుకున్నట్లయితే మనకు ఈ పథకానికి సంబంధించిన డబ్బులు ఖచ్చితంగా పడాలంటే ఆధార్ సీడింగ్ అనేది బ్యాంక్ ఖాతాకు ఖచ్చితంగా కలిగి ఉండాలి. దీనినే ఎన్‌పిసిఐ లింక్ అని అంటారు. ఎన్‌పిసిఐ లింక్ గనక మీకు లేకపోతే ఈ పథకానికి సంబంధించిన డబ్బులు రానే రావు. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీకు ఎన్‌పిసిఐ మ్యాపింగ్ అయిందో లేదో ఆన్‌లైన్‌లో కూడా మీరు స్టేటస్ అయితే చెక్ చేసుకోవచ్చు. కానీ ఆన్‌లైన్‌లో చెక్ చేసుకోకుండానే సింపుల్‌గా చెప్తాను. దీన్ని బట్టి మీరు మీ ఎన్‌పిసిఐ మ్యాపింగ్ ఉందా లేదని ఈజీగా అర్థం చేసుకోవచ్చు. లాస్ట్ గవర్నమెంట్‌లో మీకు ఈ చేయూత పథకం కానీ ఎనీథింగ్ ఏ పథకమైనా డబ్బులు కనుక మీకు మీ అకౌంట్కి కనపడి ఉంటే ఇప్పుడు మీరు టెన్షన్ పడాల్సినటువంటి పని లేదు. నేరుగా మీ ఖాతాకి ఎన్‌పిసిఐ మ్యాపింగ్ అయినట్టే. అండ్ ఇంకొక విషయం ఏమిటంటే లాస్ట్ టైం మనకు 2025 జూన్ నెలలో తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులు రిలీజ్ చేసినప్పుడు అప్పుడు మీ ఖాతాలోకి డబ్బులు పడిపోయి ఉన్నా సరే మీరు టెన్షన్ పడాల్సిన పని లేదు. మీకు ఎన్‌పిసిఐ మ్యాపింగ్ ఉన్నట్టే. కానీ ఎన్‌పిసిఐ మ్యాపింగ్ అనేది ఎవరికి ఉండదు, ఎవరికి లేదు అనే విషయాన్ని మనం క్లారిటీగా చూస్తే ఎన్‌పిసిఐ మ్యాపింగ్ లేనటువంటి వారికి ఎలా ఉంటారు అంటే వాళ్ళకి లాస్ట్ టైం డబ్బులు పడి ఉండవు. ఇప్పుడు దాకా గవర్నమెంట్ నుంచి ఒక్క రూపాయి కూడా ఏ పథకం కింద కూడా పడకుండా ఆగిపోయి ఉంటుంది కదా. కొత్తగా అప్లై చేసుకోవాలనుకునే వాళ్ళకి ఎన్‌పిసిఐ మ్యాపింగ్ ఉండదు. అంతేగాని మీరు గాబరా పడిపోయి పోస్ట్ ఆఫీస్లో అకౌంట్స్ అయితే చేయించుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఒకవేళ మీకు ఎన్‌పిసిఐ మ్యాపింగ్ గురించి ఏమైనా టెన్షన్ ఉంటే డౌట్ ఉంటే మాత్రం ₹250 పెట్టి పోస్ట్ ఆఫీస్లో ఒక అకౌంట్ అయితే తీసుకోండి. ఆటోమేటిక్గా మీకు ఎన్‌పిసిఐ మ్యాపింగ్ అవుతుంది. ఇప్పుడు మనకు టైం అయితే దగ్గరగా ఉంది కాబట్టి మీరైతే తీసుకోవాల్సిన పని లేదు. ఒకవేళ అకౌంటే లేనటువంటి వారు ఉంటే మాత్రం ఖచ్చితంగా వెళ్ళి తీసుకోవచ్చు. ఇక మనకు రెండో పాయింట్‌గా చూసుకున్నట్లయితే అటెండెన్స్ అనేది 75% అనేది ఖచ్చితంగా విద్యార్థికి కలిగి ఉండాలి. అందుకని నేను స్టార్టింగ్ నుంచి మన ఛానల్‌లో వచ్చేటువంటి వీడియోస్‌లో చెప్తుంటాను. మనకు రూల్స్ అనేటివి చాలా స్ట్రిక్ట్‌గా ఈసారి అమలు చేయబోతున్నారు. కాబట్టి 75% అటెండెన్స్ అనేది మాత్రం ఖచ్చితంగా మీరు మెయింటెనెన్స్ చేయండి. 75% కంటే అటెండెన్స్ తగ్గితే ఈసారి పథకానికి సంబంధించిన డబ్బులు పడవని చెప్పి స్టార్టింగ్ నుంచి తల్లికి వందనంకి సంబంధించినటువంటి అప్డేట్స్ వచ్చిన ప్రతిసారి కూడా నేను నొక్కి ఒక్కాణిస్తూనే ఉన్నాను. కాబట్టి జాగ్రత్త పడండి. మీ పిల్లల్ని రెగ్యులర్‌గా స్కూల్స్‌కి అయితే పంపండి. ఎందుకంటే ఈ పథకాన్ని రెగ్యులర్‌గా స్కూల్స్‌కు పిల్లలందరూ కూడా అలవాటు చేయడం కోసం లాస్ట్ జగన్ గారి గవర్నమెంట్ తీసుకొచ్చిందనమాట. దాన్ని ఇప్పుడు ఈ యొక్క గవర్నమెంట్ కూడా కంటిన్యూ చేస్తుంది కాబట్టి ఈ పథకం యొక్క మెయిన్ థీమ్ కూడా అదే. అంటే పిల్లలందరినీ కూడా డ్రాప్ అవుట్స్‌ని తగ్గించి స్కూల్‌లో స్ట్రెంత్ అనేది పెంచాలి. ఇదే అనమాట. కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఇక మనకొచ్చేసి తర్వాత ఆధార్ కార్డు వివరాల్లో పొరపాట్లు ఉంటే సరిచేసుకోవాలి. రీసెంట్‌లీ నేను ఒక వీడియో కూడా చేశాను తల్లికి వందనంకి సంబంధించి. మీకు ఏమైనా మిస్టేక్స్ ఉంటే వెంటనే మీరు ఎక్కడ ఎలా సరిచేసుకోవాలని. ఆ వీడియో మీరు చూడకపోతే వీడియో కింద డిస్క్రిప్షన్‌లో కూడా ఇస్తాను లింకు. దాన్ని చూడండి. మీరు ఏ ప్రాబ్లమ్‌కి ఎలా ఆధార్‌లో వచ్చినటువంటి తప్పులన్నింటిని కూడా ఎలా చేసుకోవాలనే దానికి సంబంధించి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే అందులో ఉంటుంది మీకు. ఇక లాస్ట్ అండ్ ఫైనల్‌గా సచివాలయం డేటాబేస్‌లో కుటుంబ వివరాలు తప్పుగా ఉండకూడదు. సచివాలయంలో ఉన్నటువంటి డేటాబేస్‌లో కుటుంబ వివరాలు అనేటివి ఖచ్చితంగా పర్ఫెక్ట్‌గా ఉండాలి. ఏమాత్రం ఏమైనా మిస్ అయితే మాత్రం మీకు ఈ పథకానికి సంబంధించిన డబ్బులైతే రావు. అంటే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనమాట. హౌస్ హోల్డ్ మ్యాపింగ్‌లో డీటెయిల్స్ అన్నీ కరెక్ట్‌గా ఉంటే ఆటోమేటిక్‌గా ఈ స్కీమ్‌కి సంబంధించినటువంటి డబ్బులైతే మనకు వస్తాయి. ఇంతకీ ఈ పథకానికి సంబంధించి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు డేట్ అనేది అనౌన్స్ చేసిందనంటే జూలై 3వ వారంలో ఈ పథకానికి సంబంధించిన డబ్బులనైతే విడుదల చేస్తామని చెప్పారు. కానీ ఎక్కువగా విమర్శలు అనేది వస్తూ ఉన్నాయి ఈ పథకంకి సంబంధించి. అపోజిషన్ ఉన్నటువంటి వారందరూ కూడా అలాగే విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఎక్కువ వినతులైతే సమర్పిస్తూ ఉన్నారు ప్రభుత్వానికి.
ఇప్పుడు స్కూల్స్ ఓపెన్ అయ్యాయి. మేము యూనిఫార్మ్స్ కొనుక్కోవాలి, బుక్స్ కొనుక్కోవాలి. సో, కొంతమంది ప్రైవేట్ స్కూల్స్‌లో చదివించే పిల్లలుంటారు. గవర్నమెంట్ స్కూల్స్‌లో చదివించే పిల్లలకి ఎట్లాగో బుక్స్ అవన్నీ ఇస్తారు, యూనిఫార్మ్స్ ఇస్తారు కాబట్టి ఎటువంటి వాళ్ళకి ప్రాబ్లమ్ లేదు. కానీ ప్రైవేట్ స్కూల్స్ చదువుకునే పిల్లలకి కొంచెం ఆర్థికంగా బర్డెన్ ఉంటుంది. ఒకవేళ 2 లేక 3 పిల్లలుంటే వాళ్ళకందరికీ ఖచ్చితంగా స్కూల్‌లో జాయిన్ అయ్యేటప్పుడు బుక్స్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. అండ్ యూనిఫార్మ్స్ తీసుకోవాలి. ఇట్లాంటి స్ట్రగుల్స్ ఉన్నాయి కాబట్టి దయచేసి ఈ స్కీమ్‌ని కొంచెం త్వరగా అమలు చేయండని, కొంతమంది ఈ పథకానికి నామం అప్పుడే మూడో సంవత్సరంలోనే నామం పెట్టేశారనేసి, సో ఇట్లాగైతే ఎక్కువ ట్రోల్స్ అయితే జరుగుతున్నాయి. వీటిలన్నిటిని కూడా పరిశీలిస్తున్నట్లు మన యొక్క రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు అయితే చెప్పారు. సో వీటన్నిటిని పరిశీలించి మనకు అతి త్వరలోనే, అంటే మనకు జూలై 3వ వారం కంటే కూడా ముందుగానే ఈ పథకాన్ని అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నామని, మనకు మాక్సిమం ఈ నెలాఖర లేదా వచ్చే నెల మొదటి వారంలోనే ఈ పథకాన్ని మనకు డబ్బులైతే మనకు పడే అవకాశం కూడా ఉంటుందని మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొంత సమాచారం అయితే వచ్చింది. సో వెయిట్ చేద్దాం. మనకు ఈ పథకానికి సంబంధించి ఎప్పటికప్పుడు ఏవైనా సరే మనకు రూల్స్, అలాగే ఏవైనా మనకు మార్పులు చేర్పులు జరిగినా, డబ్బులు పడేటువంటి పర్టికులర్ డేట్ అనౌన్స్ చేసినా ఖచ్చితంగా నేను మీకు వీడియో చేసి తెలియజేస్తాను. మిస్ కాకుండా ఉండాలనుకుంటే మాత్రం వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.